హలో స్టూడెంట్స్, మా చెక్ ఇట్ వన్స్. వాయిస్ క్లారిటీగా ఉందా? ఆడియో వాయిస్ క్లారిటీగా ఉందా? హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. సో గుడ్ మార్నింగ్. మా ఆడియో వాయిస్ క్లారిటీగా ఉందా? రైట్. చూడండి, ఈ క్లాసులో మనకి కరెంట్ అఫైర్స్ చూడబోతూ ఉన్నాం. మనకి అది రాబోయే గ్రూప్ 2 ప్రిలిమ్స్ కానీ, అలాగే హైకోర్టు వాళ్ళకి కానీ, ఆల్ జిఎస్ బేస్డ్ ఎగ్జామ్స్ కానీ, అంటే ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ ఎగ్జామ్స్, ఏఎస్ఓ, ఏఏడబ్ల్యూ, ఇలా ఏం తీసుకున్నా కూడా ఈ 2026లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మనం రాయబోయే ఎగ్జామ్స్లో సార్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కదా, వీటి నుంచి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కదా సార్ అంటారు కదా, అలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ సంబంధించి ఈ క్లాసులో చూడబోతూ ఉన్నాం. ఇది మనకి 2026 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్లో పార్ట్ నెంబర్ 8 అనమాట. ఒక క్లాస్ తీసుకున్నానంటే ఆ క్లాస్ నుంచి తప్పనిసరిగా మనం రాయబోయే ఎగ్జామ్స్లో 1 or 2 క్వశ్చన్స్ అయితే 100% కవర్ అయితే తీరాలి. లేకపోతే మన ఎఫర్ట్స్ అనేవి వేస్ట్ అయిపోతాయి, మన టైం వేస్ట్ అయిపోతుంది, మన శ్రమ వేస్ట్ అయిపోతుంది, మనం నేర్చుకున్నటువంటి కంటెంట్ అనేది ఉపయోగం లేకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వినండి. మహా అయితే మీరు కష్టపడితే ఒక 3 months, 6 months, 1 year తర్వాత హ్యాపీగా జాబ్ సెక్యూరిటీ, లైఫ్ సెక్యూరిటీతో లైఫ్ అంతా కూడా హ్యాపీగా 50-60 ఏళ్ళు మంచిగా లీడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఏం ఉండాలంటే పేషెన్సీ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, తప్పనిసరిగా అనుకున్న దానికి కమిట్ అయి ఉండాలి. ఎంత కష్టంగా ఉన్నా సరే ఇది వింటాను, అర్థం చేసుకుంటాను, నేర్చుకుంటాను అనే ధోరణిలో ఉండాలి. ఈ 4 ఉన్నప్పుడు మనం ఈ పోటీ పరీక్షల్లో ఫస్ట్ మనకి ఈ రైట్ వే ఆఫ్ ప్రిపరేషన్ని చేయగలం. ప్రయత్నమే లేకపోతే విజయమే లేదు, కష్టమే లేకపోతే సుఖమే లేదు. ఏది నేర్చుకున్న వెంటనే నాకు వచ్చేస్తుంది, నేను రాసుకున్న వెంటనే నాకు వచ్చేయాలంటే అది ఎవరికీ సాధ్యం కాదు. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఎలా ఉంటుందంటే మనకు తెలియని అంశాన్ని మనమైనా నేరుగా ఓన్గా విని అర్థం చేసుకుని దాన్ని మైండ్లో పెట్టే ప్రయత్నం అయితే చేయాలి. లేకపోతే ఎవరైనా చెప్తున్నప్పుడు క్లారిటీగా విని అర్థం చేసుకొని దాన్ని ఫాలోఅప్ అయినా చేస్తూ ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఈ పోటీ పరీక్ష మనకు కావాల్సింది పేషెన్సీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. తప్పనిసరిగా కమిట్ అయ్యి నేను డిఫరెంట్ చదువుకుంటాను, నేర్చుకుంటాను, ఎందుకు కొట్టలేననే ఆలోచనతో ఒక పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్ళాలి. మన ఎఫర్ట్స్ అనేది, ఈ ప్రయత్నం అనేది, ప్రాక్టీస్ అనేది ఎంత బెటర్ వేలో ఉంటే ఎగ్జామ్కి అంత బెటర్గా స్కోర్ చేయగలం, ఎగ్జామ్లో ర్యాంక్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఏదో నామకే వాస్ గాల్ దుమారం మాదిరిగా బాగుంది అంటే తర్వాత మనకి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయాల్ని మైండ్లో పెట్టుకోండి. హాయ్ అండి, సో గుడ్ మార్నింగ్ టు ఆల్. రైట్. ఈ క్లాసులో ఏవైతే మీకు చెప్తున్నానో ఈ క్లాసులో చెప్పే ప్రతి ఒక్కటి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి 2026 జూన్లో భారతదేశంలో 18th రైల్వే జోన్ విల్ గాట్ ది లీగల్ స్టేటస్. భారతదేశంలో 18th రైల్వే జోన్కి సంబంధించి 2026 జూన్ ఫస్ట్ వీక్లో అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక లీగల్ స్టేటస్ అనేది ఇవ్వబోతుంది. అలా మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం హెడ్ క్వార్టర్తో భారతదేశంలో 18th రైల్వే జోన్ అనేది వస్తూ ఉంది. మరి దీని పేరేంటి అంటే సౌత్ కోస్టల్ రైల్వే జోన్, విచ్ ఈస్ ది లేటెస్ట్ రైల్వే జోన్ ఇన్ ది కంట్రీ. లేదా ఈ లేటెస్ట్ రైల్వే జోన్ అనేది ఇన్వా రైల్వే జోన్. అది దేని లొకేట్ బేస్ ఏర్పడుతూ ఉందంటే ఈజీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అర్థం చేసుకోవాలి. ఇలా ద 18th రైల్వే జోన్ ఇన్ ది కంట్రీ, సౌత్ కోస్టల్ రైల్వే జోన్, ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఎట్ ది విశాఖపట్నం యాజ్ హెడ్ క్వార్టర్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి 2026 జూన్ నుంచి ఇది స్టార్ట్ కాబోతూ ఉంది. దానికి రీసెంట్గా జనరల్ మేనేజర్ని కూడా అపాయింట్ చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది స్టేట్లో, కంట్రీలో మీరు ఏ ఎగ్జామ్ రాయండి, ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఇది ఇంపార్టెంటే. చూడండి, విచ్ ఈస్ ది లేటెస్ట్ అండ్ 18th రైల్వే జోన్ అనౌన్స్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆన్సర్ ఏంటంటే సౌత్ కోస్టల్ రైల్వే జోన్. మన ఆంధ్రప్రదేశ్ అనేది సౌత్లో ఉంది కాబట్టి సౌత్ అంటాం, మనం కోస్టల్ ఏరియాలో ఉన్నాం కాబట్టి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ అని చెప్పేసి అంటాం. అయితే ఈ కొంకన్ రైల్వే జోన్ ఏదైతే ఉందో ఇది భారతదేశంలో 19th రైల్వే జోన్. కొంకన్ రైల్వే జోన్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి ది 19th రైల్వే జోన్ ఇన్ ది కంట్రీ. నవీ ముంబై వేదికగా, నవీ ముంబై హెడ్ క్వార్టర్గా ఇది స్టార్ట్ కాబోతూ ఉంది. అఫ్ కోర్స్ ఇది 1998లోనే ఫార్మేషన్ అయింది, బట్ రైల్వే జోన్ స్టేటస్ అయితే దీనికి ఇస్తూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక యూ కెన్ సీ హియర్ మనకి 2019లోనే బైఫిరికేషన్ యాక్ట్లో భాగంగా 2014 ఆంధ్రప్రదేశ్ బైఫిరికేషన్ యాక్ట్లో భాగంగా
విశాఖపట్నం వేదికగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఉంది. విశాఖపట్నం వేదికగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఉంది. ఆ కారణంగానే మనకి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రామిసెస్ మేరకు బైఫికేషన్ యాక్ట్లో ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేస్తూ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ని అనౌన్స్ చేస్తారు. ఈ సౌత్ కోస్టల్ రైల్వే జోన్కి మెయిన్ హెడ్ క్వార్టర్ ఏదంటే విశాఖపట్నంగా పేర్కొన్నారు. విశాఖపట్నంతో పాటుగా విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్స్ అనేది ఈ సౌత్ కోస్టల్ రైల్వే జోన్కి అందులో తెస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా దీనికి సంబంధించి రీసెంట్గా ఈ సౌత్ కోస్టల్ రైల్వే జోన్కి సంబంధించి రీసెంట్గా మేనేజర్ కూడా అపాయింట్ అయ్యారు. ఆయన సందీప్ మాథుర్ అని చెప్పేసి అంట. కాబట్టి ఇది సింపుల్గా ఉన్నా కూడా రాబోయే పోటీ పరీక్షలో దీనికి సంబంధించి ఓకే 18 రైల్వే జోన్ ఏది, దాని పేరేంటి, దేని హెడ్ క్వార్టర్గా ఫార్మేషన్ అవుతూ ఉంది, దాని జనరల్ మేనేజర్ ఎవరు, సందీప్ మాథూర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో మెయిన్ మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఈ డిజిటల్ యుగంలో చాలా వరకు మోస్ట్ ఆఫ్ ది సర్వీసెస్ ఆర్ బీయింగ్ ప్రొవైడెడ్ త్రూ ది ఆన్లైన్ ద్వారా చాలా వరకు సర్వీసెస్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సుమారుగా 870 అబౌవ్ గవర్నమెంట్ వాళ్ళు మన పీపుల్స్కి ప్రొవైడ్ చేసినటువంటి ఈ సివిలియన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అలా 870కి పైగా ఈ పౌర సేవల్ని ఆంధ్రప్రదేశ్ పీపుల్స్కి త్రూ ఆన్లైన్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా ఏ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తుంది అంటాడు మనమిత్ర. ఈ మనమిత్ర అనే ప్రోగ్రామ్ ద్వారా 2000 మనకి రీసెంట్గా దాన్ని 2020లోనే లాంచ్ చేస్తూ లోకేష్ గారు లాంచ్ చేస్తూ ఏం చెప్పారంటే చాలా వరకు పీపుల్స్కి ఏ సర్వీస్ కావాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మీరు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనమిత్ర అనే ఒక వాట్సాప్ గవర్నెన్స్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం. నేరుగా ఆన్లైన్ ద్వారానే ఈ వాట్సాప్ సంబంధించి ఒక మొబైల్ నెంబర్ని కూడా మీకు ఇస్తాం. దాన్ని ఇన్స్టాల్ చేసుకుని ఆ మొబైల్ నెంబర్కి మీరు ఏదైనా సరే మెసేజ్ చేస్తే మీకు కావాల్సిన సర్వీస్ ఏంటో సెలెక్ట్ చేసుకుంటే అందులో మీ రిక్వైర్మెంట్ మేరకు మీకు ఏం కావాలో త్రూ ఆన్లైన్ ద్వారా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అలా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనమిత్ర అనే వాట్సాప్ ఛానల్ని వాట్సాప్ గవర్నెన్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దేశంలోనే ఫస్ట్ టైం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎన్ని రకాల సివిలియన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉందని అనుకోండి. 870 సివిలియన్ సర్వీసెస్ పౌర సేవల్ని. దానికోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి ఒక ప్రోగ్రామ్ ఏంటంటే మనమిత్ర ప్రోగ్రామ్. ఓకే, దీనికి సంబంధించి కూడా ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. యూ కెన్ సీ హియర్ 2025 జాన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం లాంచ్ చేసింది సార్ అంటే మనమిత్ర అనే ఒక వాట్సాప్ ద్వారా పరిపాలనా సేవలను ఇవ్వడం కోసం లాంచ్ చేసింది. సుమారుగా 870 అబౌవ్ పబ్లిక్ సర్వీసెస్ని పీపుల్స్కి ఇస్తున్నారు. 40 డిపార్ట్మెంట్స్ సంబంధించి వేరియస్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దీనికోసం ఒక వాట్సాప్ నెంబర్ని కూడా వాళ్ళు కేటాయించడం జరిగింది. మీకు ఏం కావాలన్నా కూడా ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే సెలెక్ట్ సర్వీసెస్ అని వస్తుంది. ఆ సర్వీస్ని సెలెక్ట్ చేసుకుని లోనికి వెళ్తే మీకు ఏం కావాలనేది మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కానీ సర్వీస్ కానీ అవైలబిలిటీగా ఉంటుంది. ఓకే, దీనికోసం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంటి సార్ అంటే మీరు ఏదైనా నేరుగా ఫిజికల్గా ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఉన్న పరిపాలన యంత్రాంగం వాళ్ళు స్టాఫ్ వాళ్ళు నీకు ఎట్లయితే సర్వీస్ ఇస్తారని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారో అదే సర్వీసెస్ని ఇక్కడ వాట్సాప్ నెంబర్ ద్వారా మనకు కావాల్సిన సర్వీస్ని మనం పొందే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ని పావర్టీ రహిత రాష్ట్రంగా తయారు చేయాలి. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో పావర్టీ లేకుండా చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తుంది. ఆ ప్రోగ్రామ్ని ఏమంటామంటే P4 ప్రోగ్రామ్ అంటాం. P4 ప్రోగ్రామ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇలా గవర్నమెంటు, ప్రైవేటు, పీపుల్స్ వీళ్ళ ముగ్గురు యొక్క భాగస్వామ్యంతో రాష్ట్రంలో పేదరికాన్ని లేకుండా చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2025 ఉగాది రోజున ఏం చేస్తుందంటే P4 ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఈ P4 ప్రోగ్రామ్ ద్వారా ఆంధ్ర కమ్యూనిటీలో, ఆంధ్ర సొసైటీలో టాప్ 10 వెల్దియెస్ట్ పీపుల్, బాటంలో ఉండే 20% పీపుల్కి హెల్ప్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో రాబోయే 5 ఏళ్లలో పావర్టీ లేకుండా పోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా ఏ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది సార్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. రాబోయే ఎగ్జామ్లో P4 ఎక్స్టెండ్స్ P4 విచ్ ఈస్ లాంచ్డ్ బై ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అన్నాడు అనుకోండి.
P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు లాంచ్ చేసేసారంటే 2025 మార్చ్ 30న, ఎస్పెషల్లీ ఆన్ ది తెలుగు న్యూ ఇయర్, ఉగాది రోజున లాంచ్ చేస్తారు. దేనికోసం సార్ అంటే ఫర్ ఎకనమిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది పీపుల్, ఆర్థిక అభివృద్ధి కోసం, అలాగే రిమూవల్ ఆఫ్ పావర్టీ, పేదరికాన్ని నిర్మూలించడం కోసం. ఇక్కడ మీరు తీసుకుంటే చెప్పండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ P4 ప్రోగ్రామ్ ద్వారా ఎప్పటికీ ఏ రోజు నాటికి స్టేట్లో పావర్టీని లేకుండా చేయాలనుకుందంటే బై 2029. ఓకే, దీనికోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే P4 మోడల్ని లాంచ్ చేసింది. ఈ P4 మోడల్స్ ద్వారా పబ్లిక్, పీపుల్స్, ప్రైవేటు వీళ్ళందరి యొక్క పార్ట్నర్షిప్తో ఈ పేదరికాన్ని కంట్రోల్ చేయడానికి ప్రతి ఒక్కరు మనీ అయినా ఇవ్వచ్చు, వాళ్ళకి ఏదైనా సర్వీస్ అయినా ప్రొవైడ్ చేయొచ్చు. ఇలా ఆంధ్ర కమ్యూనిటీలో టాప్ 10 వెల్దియస్ట్ పీపుల్ అంట. టాప్ 10 వెల్దియస్ట్ పీపుల్ బాటంలో ఉండే 20% పీపుల్కి, బాటంలో ఉన్నటువంటి 20% పీపుల్కి హెల్ప్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో పావర్టీని లేకుండా చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నారు. ఇదివరకు మనకి ఏముండదంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఏదైనా సరే ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేపట్టాలంటే ప్రైవేటు పబ్లిక్ అంటే గవర్నమెంట్ కలిపి చేపట్టేవి. ఇదివరకు గవర్నమెంట్ ప్రైవేట్ మాత్రమే కలిపి చేపట్టేవి. ఫస్ట్ టైం పీపుల్స్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, దీన్ని మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇక్కడ రండి. అది రాబోయేది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్, డిఎల్ఆ, జేఎల్ఆ, ఏనా, ఏడబ్ల్యూనా, ఏఎస్ఓనా, ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఆఫీస్, ఏదైనా తీసుకో. దీని నుంచి ఇక్కడ నుంచి కనీసం ఒక బిట్ కవర్ అయ్యే అవకాశం ఉంది, అట్లీస్ట్ 1 బిట్. ఇప్పుడు బోర్డు మీద ఏదైతే మీకు ఇక్కడ ఈ క్వశ్చన్ డిస్ప్లే చేస్తానో అట్లీస్ట్ మీకు 1 క్వశ్చన్ అయితే కవర్ అయ్యే అవకాశం ఉంది. బాగా అబ్జర్వ్ చేయండి. రీసెంట్గా నీతి ఆయోగ్కి న్యూ వైస్ చైర్మన్గా అపాయింట్ అయిన వాళ్ళు ఎవరని కానీ, ఆయన ఎన్నోవా పర్సన్ అని కానీ, ఇప్పుడు అపాయింట్ అయ్యారని కానీ, నీతి ఆయోగ్కి న్యూ ఫుల్ టైం మెంబర్స్గా ఎవరు అపాయింట్ అయ్యారని కానీ, నీతి ఆయోగ్ న్యూ సీఈఓగా అపాయింట్ అయిన వాళ్ళు ఎవరని కానీ, 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరని కానీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫస్ట్ ఫీమేల్ సీజేగా ఎవరు అపాయింట్ అయ్యారని కానీ, అట్లీస్ట్ దీనికి సంబంధించి, దీని స్టాటిక్ అంశాలకు సంబంధించి క్వశ్చన్ లేకుండా ఈవెన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయినా పేపర్ ఉండడం కష్టం. ఓకేనా, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నారంటే మ్యాచ్ ది ఫాలోయింగ్ రిగార్డింగ్ టు ది న్యూ అపాయింట్మెంట్స్. నూతన నియామకాలకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. రైట్, కీప్ ఇన్ మైండ్. ఇక్కడ లిస్ట్ ఏ ఉంది, లిస్ట్ బి ఉంది. లిస్ట్ ఏలో తీసుకుంటే లిస్ట్ ఏలో ఏమిచ్చారంటే బాడీ ఇచ్చాడు. ఏ ఇన్స్టిట్యూషన్ ఏ బాడీకి, ఏ ఇన్స్టిట్యూషన్ ఏ బాడీ, నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆర్ బాడీ. ఈ ఇన్స్టిట్యూషన్కి ఈ బాడీకి రీసెంట్గా ఎవరు చైర్మన్గా కానీ మెంబర్గా కానీ అపాయింట్ అయ్యారని చెప్పేసి ఇచ్చాడు. అంటే లిస్ట్ ఏలో ఇన్స్టిట్యూషన్ ఆర్ బాడీ ఉంది, లిస్ట్ బిలో ఏమో ఎవరు అపాయింట్ అయ్యారని చెప్పేసి ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, అబ్జర్వ్ చేయండి. నీతి ఆయోగ్కి న్యూ వైస్ చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు సార్ అంటే అశోక్ కుమార్ లహరి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ద న్యూ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ అశోక్ కుమార్ లహరి అంట. అశోక్ కుమార్ లహరి నీతి ఆయోగ్కి ఎన్నో వైస్ చైర్మన్ సార్ అంటే 4th వైస్ చైర్మన్. మరి నీతి ఆయోగ్కి 3rd వైస్ చైర్మన్ ఎవరు సార్ అంటే సుమన్ బేరీ వాజ్ ది 3rd వైస్ చైర్మన్ టు నీతి ఆయోగ్. ఆయన టెన్యూర్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా వైస్ చైర్మన్ వచ్చిన వాళ్ళు ఎవరంటే అశోక్ కుమార్ లహరి. ఈయన ఎప్పటి నుంచి అపాయింట్ అయ్యారు సార్ అంటే ఏప్రిల్ 30 నుంచి అశోక్ కుమార్ లహరి నీతి ఆయోగ్కి న్యూ వైస్ చైర్మన్గా అపాయింట్ అయ్యారు. ఈయన అశోక్ కుమార్ లహరి ఎకానమిస్ట్, వెస్ట్ బెంగాల్ స్టేట్ నుంచి. గతంలో 15th ఫైనాన్స్ కమిషన్లో మెంబర్ కూడా. ఇన్ ఎర్లియర్ 15th ఫైనాన్స్ కమిషన్లో ఈ వాజ్ ఎ మెంబర్, ఈయన ఒక మెంబర్ కూడా. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కూడా. ఓకేనా, నెక్స్ట్ ద ఫస్ట్ ఫీమేల్ సీజే ఆఫ్ ఏపీ హైకోర్ట్కి ఫస్ట్ ఫీమేల్ సీజేగా ఎవరు అపాయింట్ అయ్యారు? జస్టిస్ లేసాగిల్ అంట. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హిస్టరీలోనే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలోనే ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఫీమేల్ జడ్జ్ ఏపీ హైకోర్టుకి సీజేగా అపాయింట్ అవ్వడం, చీఫ్ జస్టిస్గా అపాయింట్ కావడం ఇదే ఫస్ట్ టైం. అలా జస్టిస్ లేసాగిల్ అనే పర్సన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఎప్పుడు సీజేగా అపాయింట్ అయ్యారు సార్ అంటే ఆన్ ఏప్రిల్ 25న ఈమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి మొట్టమొదటి ఫీమేల్ సీజే ఆర్డర్లో 5th అంట. ఈమె ఎందుకంటే ఓవరాల్ ఏపీ హైకోర్టుకి 5th సీజే అంటే నవ్యాంధ్ర హైకోర్టుకి. ఓకేనా,
నవ్యాంధ్ర హైకోర్టుకి ఈమె 5th సీజే. ఫీమేల్ క్యాండిడేట్లో ఫస్ట్ సీజే ఏపీ హైకోర్టుకి. మరి ఇదివరకు ఈ నవ్యాంధ్ర హైకోర్టుకి, అమరావతి హైకోర్టుకి 4th సీజేగా ఎవరు పనిచేస్తారు? ఇవాళ హైకోర్టు ఎగ్జామ్ వాళ్ళు కూడా ఎవరైనా రాస్తుంటే కనుక ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి 4th సీజేగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరంటే ఇదివరకు అమరావతి హైకోర్టుకి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. మరి ఇదే అమరావతి హైకోర్టుకి ఫస్ట్ సీజేగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరంటే జేకే మహేశ్వరి. జస్టిస్ జేకే మహేశ్వరి ఈజ్ ద ఫస్ట్ సీజే టు ది ఆంధ్రప్రదేశ్ Amravati High Court. Justice Dheeraj Singh Thakur was the 4th CJ to the Andhra Pradesh High Court. Current CJ, first female CJ, Justice Lisa Gill. ఈ క్లారిటీ మీకు ఎప్పటికీ గుర్తుండాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, ద న్యూ CEO ఆఫ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్కి న్యూ CEOగా అపాయింట్ అయిన వాళ్ళు ఎవరంటే నిధి సుబ్బర్. నీతి ఆయోగ్కి న్యూ CEOగా అపాయింట్ అయ్యారు నిధి సుబ్బర్. నిధి సుబ్బర్ ఈజ్ ది 5th అంట. నిధి సుబ్బర్ ఈజ్ ది 5th CEO అండ్ సెకండ్ ఫీమేల్ CEO. సెకండ్ ఫీమేల్ CEO, 5th CEO నిధి సుబ్బర్. నీతి ఆయోగ్కి 5వ CEO, సెకండ్ లేడీ CEO ఈమె. ఎప్పుడు అపాయింట్ అయ్యారు ఈమె? ఆన్ 24 ఫిబ్రవరిన గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంపార్టెంట్ తీసుకుంటే కనుక ఒకసారి అబ్జర్వ్ చేయండి. రైట్, ద చైర్మన్ ఆఫ్ 16th ఫైనాన్స్ కమిషన్. 16th ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా అపాయింట్ అయిన వాళ్ళు ఎవరు? అరవింద్ పన్గారియా. ఎవరమ్మా? అరవింద్ పన్గారియా. అరవింద్ పన్గారియా ఈజ్ ద చైర్మన్ ఆఫ్ కరెంట్ 16th ఫైనాన్స్ కమిషన్, 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్. ఇలా అరవింద్ పన్గారియా 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చ్ 31 వరకు 16th ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా వర్క్ చేయబోతున్నారు. అరవింద్ పన్గారియా గారు 5 ఏళ్ళు 2026 1 ఏప్రిల్ నుంచి 2031 మార్చ్ 31 వరకు ఈ 5 ఇయర్స్ పాటు భారతదేశంలో 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ అమలు చేస్తూ ఉంటారు. దానికి చైర్మన్ అరవింద్ పన్గారియా. ఇదే అరవింద్ పన్గారియా గతంలో 2015 నుంచి 2017 వరకు నీతి ఆయోగ్కి ఫస్ట్ వైస్ చైర్మన్ అరవింద్ పన్గారియా. ఓకేనా? ఇక మీరు లాస్ట్ వన్ తీసుకుంటే కనుక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ద న్యూ ఫుల్ టైమ్ మెంబర్స్ ఆఫ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్కి న్యూ ఫుల్ టైమ్ మెంబర్స్గా ఎవరు అపాయింట్ అయ్యారు అని. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవలే నీతి ఆయోగ్కి న్యూ ఫుల్ టైమ్ మెంబర్స్గా శ్రీనివాస్, చూడండి సింపుల్గా, శ్రీనివాస్ రాజు, గోవర్ధన్ దాస్ అభయ్. వీళ్ళ నలుగురు కూడా నీతి ఆయోగ్కి న్యూ ఫుల్ టైమ్ మెంబర్గా అపాయింట్ అయ్యారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇగోండి, ప్రొఫెసర్ కేవీ రాజు, డాక్టర్ ఎం శ్రీనివాస్, గోవర్ధన్ దాస్, అభయ్ కరేంద్కర్. These 4 have been appointed as new full-time members to Niti Aayog 25. ఓకేనా? రాబోయే ఎగ్జామ్స్లో ఇది ఎప్పటికీ ఒక స్క్రీన్ షాట్ అయినా పెట్టుకోండి. దీని నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ బిట్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఫాలో అవుతున్నారా? రైట్. సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఆర్ యూ ఫాలోయింగ్? క్లియర్? సో స్పీడ్గా ఉందా? ఓకే, కాబట్టి మనం చెప్పేది స్టాటిక్ ఏదో జాగ్రఫీనో, పాలిటీనో, హిస్టరీనో కాదండి, కరెంట్ అఫైర్స్. డే టు డే మనకు వచ్చినటువంటి అప్డేట్స్ని బేస్ చేసుకుని ఆ అప్డేట్స్ని, స్టాటిక్ పార్ట్ సబ్జెక్ట్ని ఎంత క్లారిటీగా మనం డిస్కస్ చేస్తూ ఉంటామో అంతే క్లారిటీగా ఈ కరెంట్ అప్డేట్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకోండి. మారుతున్నటువంటి అంశాలు ఎప్పుడో మనకు విన్నవి, నేర్చుకునేవి అలాగా స్టాటిక్ని ఈజీ మైండ్లో పెట్టుకుని అర్థం చేసుకుని చాలా ఈజీ. కానీ మారుతున్న అప్డేట్స్ని మనం ఈ విధంగా డిస్కస్ చేయడం అనేది టఫెస్ట్ టాస్క్. బట్ ఈజీగా అర్థం చేసుకుంటే అది ఏంటి అర్థమైపోతుంది. తర్వాత వాటిని ప్రిపేర్ అవుతూ ఉంటే మైండ్లో గుర్తుంటాయి. తప్పకుండా. సో శివై, ఓకే, డెఫినెట్లీ ఐ విల్ షేర్ ఇట్. పీపీటీ మీకు షేర్ చేస్తాను. ఈ క్లాస్ కిందనే మీకు ఈ క్లాస్ యొక్క పీపీటీ కూడా ప్రొవైడ్ చేస్తాను. రైట్, ఓకే. ఇగో ఈ ఎక్స్ప్లెనేషన్లో కూడా ఇచ్చేస్తాను. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ ఎవరో కొత్తగా అపాయింట్ అయ్యారు, నీతి ఆయోగ్కి ఫుల్ టైం న్యూ చైర్మన్గా అపాయింట్ అయిన వాళ్ళు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాను. నీతి ఆయోగ్కి న్యూ ఫుల్ టైం మెంబర్స్ కూడా ఇలా లిస్ట్ ఇచ్చుంటాను. మీకు ఇచ్చినటువంటి ఈ పీడిఎఫ్లో ఇది కూడా ఉంటుంది, మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, అడుగుతాడు
మనకి ఈ కరెంట్ అఫైర్స్లో స్మాలెస్ట్, లార్జెస్ట్, బిగ్గెస్ట్, ఫస్ట్ ఈ సూపర్లేటివ్కి సంబంధించి తప్పనిసరిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక క్వశ్చన్ని గెస్ చేయొచ్చు. ఓకేనా? ఆ దేనికి సంబంధించి అయినా. ఓకే, రీసెంట్గా జస్ట్ మనకి ఒక 2 days ఎగో ముంబై పుణే మధ్య ప్రపంచంలో అతి వెడల్పైన అండర్ గ్రౌండ్ రోడ్ టన్నెల్ని లాంచ్ చేశారు. ప్రపంచంలో ద వరల్డ్స్ వైడెస్ట్ అండర్ గ్రౌండ్ రోడ్ టన్నెల్ ఏదంటే ముంబై పుణే ఎక్స్ప్రెస్ వే అని చెప్పేసి అంట. ఒక పక్క అండర్ గ్రౌండ్లో టన్నెల్ తవ్వి ఒక పక్క 4 lanes అలా 9 kilometers మేర ఆ టన్నెల్ అనేది ఉంది. ప్రపంచంలో అత్యంత వెడల్పైనటువంటి భూగర్భ సొరంగ టన్నెల్ అట ఇది. దీనికి సంబంధించి వచ్చే అవకాశం ఉంది. క్వశ్చన్ అబ్జర్వ్ చేసుకోండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ టు ది వరల్డ్స్ వైడెస్ట్ అండర్ గ్రౌండ్ రోడ్ టన్నెల్. అండర్ గ్రౌండ్ రోడ్ టన్నెల్ ఇక్కడ ఏటి ఉంది ఒకసారి బాగా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. క్వశ్చన్ మీకు అర్థం కావాలి. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం చాలా మంది ఉన్నారు కాబట్టి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టెర్మినాలజీ, దట్స్ మీనింగ్. ఓకే, చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ముంబై పూణే ఎక్స్ప్రెస్, దీన్ని మిస్సింగ్ లింక్ టన్నెల్ అని చెప్పేసి పిలుస్తున్నారు. ముంబై పూణే మధ్య ఎక్స్ప్రెస్కి సంబంధించి దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2026 May 1st. దీన్ని చూడండమ్మా, ద వరల్డ్స్ వైడెస్ట్ అండర్ గ్రౌండ్ రోడ్ టన్నెల్ని ముంబై పూణే మధ్య ఒక 9 kilometers మేర అండర్ గ్రౌండ్ టన్నెల్ని ఎక్స్ప్రెస్ వేని లాంచ్ చేస్తారు. ఇప్పుడంటే May 1st. ఓకేనా? ఇగోండి, ప్రపంచంలో అత్యంత వెడల్పైన భూగర్భ రహదారి సొరంగం ఇది. మరి ఇలాంటి ఇంపార్టెన్స్ వరల్డ్లోనే ఫస్ట్ అంటున్నాం, ఇంత వైడెస్ట్ అండర్ గ్రౌండ్ టన్నెల్, రోడ్ టన్నెల్. దీన్ని ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తారు? కన్స్ట్రక్టింగ్ బాడీ ఏదంటే మన హైదరాబాద్కు చెందినటువంటి నవయుగ ఇంజనీరింగ్స్ కంపెనీ లిమిటెడ్. నవయుగ ఇంజనీరింగ్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు ఈ టన్నెల్ని నిర్మాణం చేపట్టారు. కన్స్ట్రక్షన్ బాడీ వీల్దే. కాబట్టి ఆల్ స్టేట్మెంట్స్ అన్నీ కరెక్టే. రాబోయే ఎగ్జామ్లో, పోటీ పరీక్షల్లో దీనికి సంబంధించి ఇంకా డిఫికల్ట్గా ఇస్తే ఇచ్చాను. ఎగ్జాక్ట్గా ఆ ఎక్స్ప్రెస్ వే సొరంగ మార్గం టన్నెల్ నేమ్ ఏంటి, ఎక్కడ లొకేట్ అయ్యింది, దాని యొక్క లెంత్ ఎంత, వెడల్పు అనేది ఎంత, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎవరు నిర్మించారు, రిమైనింగ్ ఆల్ ది డీటెయిల్స్ ఆర్ గివెన్. ఓకే, ఇన్ యువర్ PDF యూ కెన్ సీ హియర్ వన్స్. అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ ఏముంటున్నారు చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ముంబై పూణే ఎక్స్ప్రెస్ మిస్సింగ్ లింక్ టన్నెల్, దీని పేరు ఎక్స్ప్రెస్ మిస్సింగ్ లింక్ టన్నెల్. దీన్ని లాంచ్ చేసిందేమో, ఇనాగ్రేట్ చేసిందేమో 1st May అని చెప్పేసి అంటున్నాడు. దీని ఇంపార్టెన్స్ ఏంటి సార్ అంటే ద వరల్డ్స్ వైడెస్ట్ అండర్ గ్రౌండ్ టన్నెల్ అంట. బాగా గుర్తుపెట్టుకోండి, టైం ల్యాగ్ చేయొద్దు. దీన్ని ఎవరు నిర్మించారంటే నవయుగ ఇంజనీరింగ్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు నిర్మించారు. దీని పొడవు ఎంత సార్ అంటే అప్రాక్సిమేట్గా 9 kilometers. ఆ టన్నెల్ యొక్క పొడవు 9 kilometers. ఇది 4+4. మన వైజాగ్లో మీరు హనుమంత్ వాక్ నుంచి సెంట్రల్ జైలు వెళ్ళారనుకోండి, మీకు 4+4 కనిపిస్తూ ఉంటుంది ఇటు సింహాచలం వెళ్ళే రూట్లో. అట్లా ఇక్కడ 4+4 అంటే ఆ సొరంగ మార్గంలో డివైడర్ ఉండి, ఇవ్వండి, సొరంగ మార్గంలో మీకు ఇట్లా నేనే డివైడర్ అనుకోండి, ఇవ్వండి, ఇవి 4 ways, ఇవి 4 ways ఇట్లా. కాబట్టి 4+4 లైన్ అంటే ఇది దాని అర్థం. ఓకే, అలాగే దీని ఏమంటున్నారంటే రికార్డ్ బ్రేకింగ్ అప్రాక్సిమేట్గా దీని యొక్క వెడల్పు ఎంత అంటే 24 meters. 1 meter ఈక్వల్ టు 3.6 అంట. ఓకే, అంటే సుమారుగా దరిదాపు 100 అడుగుల వరకు వెడల్పు ఉంటుంది టన్నెల్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్ దీని లొకేషన్ మహారాష్ట్రలో, కనెక్టింగ్ టు ది కలహాపూర్ అలాగే కౌస్గాన్. దీన్ని ఈ ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ దీని సుమారుగా దీనికి 8 lanes. దీని యొక్క పొడవు 8.9 kilometers. ఇంపార్టెన్స్ వరల్డ్ వైడెస్ట్ అండర్ గ్రౌండ్ రోడ్ టన్నెల్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి దీనికి సంబంధించి. ఓకే, రైట్. ఇంకా నెక్స్ట్ మనం తీసుకుంటే ఇగోండి, రాబోయే ఎగ్జామ్స్లో మీకు సింపుల్గా అడగచ్చు. ఆంధ్రప్రదేశ్ న్యూ క్యాపిటల్ అమరావతి, ఆంధ్రప్రదేశ్ న్యూ క్యాపిటల్ ఫార్మేషన్కి సంబంధించి 2014 ఆంధ్రప్రదేశ్ బైఫికేషన్ యాక్ట్లో ఏ సెక్షన్లో పేర్కొన్నారు అని కానీ, పోలవరం ప్రాజెక్ట్కి నేషనల్ స్టేటస్ కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ బైఫికేషన్ యాక్ట్లో ఏ సెక్షన్లో ఉందని కానీ, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా అమరావతిని గుర్తిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు పార్లమెంట్లో 2026 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్కి అప్రూవ్ చేసిందని కానీ, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిగా లీగల్ స్టేటస్ ఎప్పటి నుంచి రీసెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందని కానీ, బైఫికేషన్ యాక్ట్లో ఉన్న సెక్షన్స్ ఎన్నని కానీ, పార్ట్స్ ఎన్నని కానీ, షెడ్యూల్స్ ఎన్నని కానీ,
తప్పనిసరిగా రాబోయే పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ నేను మోస్ట్లీ ఐ ఆల్వేస్ గివ్ ది ఫస్ట్ ప్రయారిటీ టు ది ఇంగ్లీష్, కాబట్టి ఒకసారి అర్థం చేసుకోండి. చూడండి, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో మెన్షన్డ్ అబౌట్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ క్యాపిటల్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఏర్పాటు చేస్తామని ఇందులో ఉంది అని. సో సెక్షన్ 5 సబ్సెక్షన్ 2, సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 ఇది ఏపీస్ న్యూ క్యాపిటల్, ఏపీస్ న్యూ క్యాపిటల్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ న్యూ క్యాపిటల్కి సంబంధించినటువంటి అంశం. ఇదేంటి సార్ అంటే, ఈ సెక్షన్ దేని సార్ అంటే పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్ట్కి నేషనల్ స్టేటస్ ఇస్తూ, నేషనల్ స్టేటస్ ఓకే, జాతీయ హోదా, పోలవరం ప్రాజెక్ట్కి జాతీయ హోదా కల్పిస్తూ ఇచ్చేటువంటి సెక్షన్స్ ఇవి, వీటిని గుర్తుపెట్టుకోవాలి. మరి రిమైనింగ్ 93, 94 ఏంటి సార్ అంటే 93 ఆంధ్రప్రదేశ్ న్యూ క్యాపిటల్ ఏరియాలో అసెంబ్లీ, హైకోర్ట్, సెక్రటేరియట్, రాజ్భవన్, అసెంబ్లీ, హైకోర్ట్, సెక్రటేరియట్, రాజ్భవన్, ఈ 4 భవన్స్ నిర్మాణానికి మా డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పే సెక్షన్. మరి ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ న్యూ క్యాపిటల్ ఫార్మేషన్కి సంబంధించి అవసరమైతే ఫారెస్ట్ ఏరియాను కూడా డీనోటిఫై చేస్తాం అని చెప్పే సెక్షన్స్ రిమైనింగ్ 2. అది ఎగ్జాంపుల్ మీకు అడగొచ్చు. ఓకే, ఆంధ్రప్రదేశ్ చూడండి, ఆంధ్రప్రదేశ్ బైఫరికేషన్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ బైఫరికేషన్ యాక్ట్ అన్నా, ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ చూడండి, ఇక్కడ ఏపీ బైఫర్కేషన్ యాక్ట్, బైఫర్కేషన్ అంటారు కాదు, ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ అన్నా, ఓకే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అన్నా, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అన్నా, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అన్నా, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ యాక్ట్ అన్నా, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ యాక్ట్ అన్నా ఒకటే, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ యాక్ట్. ఎప్పుడు సరే ఇవి కామన్గా అంటే 2014 అంట, 2014 జూన్ 2న, 2014 జూన్ 2. ఇప్పుడు ఇది 2014 జూన్ 2న, ఓకే, 2014 జూన్ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ని 2గా డివైడ్ చేశారు. కొత్తగా తెలంగాణ ఏర్పడింది. ఇలా 2గా విడగొట్టడాన్ని, డివైడ్ చేయడాన్ని, పార్టీషన్ చేయడాన్ని ఏమంటామంటే బైఫర్కేషన్ అంట. కాబట్టి ఆంధ్రప్రదేశ్ని 2గా డివైడ్ చేస్తూ కొత్తగా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం చేసింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ అని చెప్పేసి అన్నది. దీన్ని ఏమన్నది? ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్. బైఫర్కేషన్ అంటే ఒక స్టేట్ని 2గా డివైడ్ చేయాలన్నా, 2 స్టేట్స్ని 1గా చేయాలన్నా, పేరు మార్చాలన్నా ఏదైనా కూడా పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో అంశమే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ని 2గా డివైడ్ చేస్తున్నామని చెప్పేసి పార్లమెంట్లో చట్టం చేయాలి. కాబట్టి ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ అని పెట్టింది. ఆఫ్టర్ డివైడింగ్ ఆంధ్రప్రదేశ్ని 2గా డివైడ్ చేసిన తర్వాత నవ్యాంధ్రని ఏ విధంగా రీఆర్గనైజ్ చేయాలి, పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ చట్టంలో పేర్కొన్నారు. కాబట్టి దీన్ని రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటారు. ఇదే చట్టం ద్వారా తెలంగాణ కొత్తగా ఏర్పడింది కాబట్టి ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ యాక్ట్ అంటారు. రాబోయే పోటీ పరీక్షల్లో మరి ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ అన్నా, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అన్నా, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ యాక్ట్ అన్నా 2014. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎగ్జాక్ట్గా ఎప్పుడు 2 స్టేట్స్కి విడిపోయిందంటే జూన్ 2న. మరి ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్స్ ఎన్ని సార్ అంటే 108 సెక్షన్స్ ఉన్నాయి. పార్ట్స్ ఎన్ని సార్? ఎన్ని పార్ట్స్ ఉన్నాయి సార్ అంటే 12 పార్ట్స్ ఉన్నాయి. షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి సార్? షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయంటే 13 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, అందులో ఈ 108 సెక్షన్స్లో మనకి సెక్షన్ 5 యూ కెన్ సీ హియర్, సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 ఏముందంటే, ఇందులో ఏముందంటే 2014 నుంచి 2024 వరకు తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి జాయింట్ క్యాపిటల్గా, ఓకే, జాయింట్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉంటుంది.
జాయింట్ క్యాపిటల్గా హైదరాబాద్ అనేది ఉంటుంది అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి 2014 జూన్ 2 నుంచి 2024 జూన్ 2 వరకు హైదరాబాద్ విల్ బి యాజ్ ది జాయింట్ క్యాపిటల్ బోత్ ది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. 2024 జూన్ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్కి న్యూ క్యాపిటల్ ఏర్పాటు చేస్తాము. ఇంకా అవకాశం ఏముందంటే 2014 జూన్ 2 నుంచి 2024 జూన్ 2 నుంచి ఏపీకి న్యూ క్యాపిటల్ ఏర్పాటు చేస్తాం. ఏపీకి ఒక న్యూ క్యాపిటల్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఈ రెండు విషయాలు ఎందులో ఉన్నాయి? హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్గా ఉంటుంది 10 ఏళ్ళ పాటు. 10 ఏళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటు చేస్తామని ఉంది. ఆ కొత్త రాజధాని ఇప్పుడు అమరావతి. ఆంధ్రప్రదేశ్ న్యూ క్యాపిటల్ ఏది అంటే అమరావతి. ఎప్పటి నుంచి సార్? 2024 జూన్ 2 నుంచి. దీన్ని సోల్ క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని, అలాగే పర్మనెంట్ క్యాపిటల్. దీన్ని పర్మనెంట్ క్యాపిటల్గా చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని, ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి. దీనికి ఈ బిల్లుకి ఏపీ అసెంబ్లీ ఏమో మార్చ్ 28న అప్రూవ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని గుర్తిస్తున్నామని చెప్పేసి ఏపీ క్యాబినెట్ ఒక రెజల్యూషన్ పాస్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించింది. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని చేయాలి. కాబట్టి ఈ 2014 ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్కి తప్పనిసరిగా ఏం చేయాలి? అమెండ్మెంట్ అనేది చేయాలి. అలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా ఈ 2014 ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్కి అమెండ్మెంట్ చేసి ఈ సెక్షన్లో కొత్త ఏం చేర్చారంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఈజ్ అమరావతి అని చెప్పేసి చేర్చారు. అలా అమరావతి గాట్ ది లీగల్ స్టేటస్ 2024 జూన్ 2. ఏపీ హైకోర్టు వాళ్ళు కూడా జాగ్రత్త వినే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామ్లో సింపుల్గా ఏ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారని చెప్పేసి అడిగే అవకాశం ఉంది. ఆన్లైన్లో ఉండేవాళ్ళు ఫాలో అవుతున్నారా? చూడండి. నెక్స్ట్ వన్, సెక్షన్స్ 108 మా. సో ఎవరు? రామ రామబ్రహ్మ. ఓకే, చూడండి. అది స్టేట్లో ఒక లోయర్ లెవెల్ ఎగ్జామ్ నుంచి, క్లర్క్ ఎగ్జామ్ నుంచి, అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్, హైకోర్టు కూడా అవ్వచ్చు, గ్రూప్ 4 ఎగ్జామ్ కూడా అవ్వచ్చు. దాని నుంచి గ్రూప్ 1 ప్రిలిమ్స్ వరకు కూడా ఏ స్థాయి కరెంట్ అఫైర్స్ వాళ్ళకి ఇంపార్టెంట్, వీళ్ళకి అన్ఇంపార్టెంట్ ఉండదు. కరెంట్ అఫైర్స్ అందరికీ కరెంట్ అఫైర్సే. బట్ బేస్డ్ ఆన్ ది ఎగ్జామ్ లెవెల్ని బట్టి క్వశ్చన్ అడిగే విధానం మారచ్చు, అంతే. చూడండి, ఇక్కడ ఏముంటుంది అర్థం చేయండి. ఏపీ గవర్నమెంట్ సూపర్ 6 స్కీమ్కి సంబంధించి క్రింది వాటిని జతపరచండి. లిస్ట్ 1లో నేమ్ ఆఫ్ ది స్కీమ్ పేరు ఏంటి అని ఉంది. లిస్ట్ 2లో డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ దట్ స్కీమ్, ఆ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేస్తారు, ఎక్కడి నుంచి లాంచ్ చేస్తారు. అఫ్ కోర్స్ ఇందులో ఒక స్కీమ్ వేరేగా యాడ్ చేస్తాము, దాన్ని పట్టించుకోవద్దు. చూడండి, ఇది సూపర్ 6 స్కీమ్ కాదు, ఇది సూపర్ 6 మత్స్యకార సేవలు అనేది సూపర్ 6 స్కీమ్ కాదు. సో ఇది జస్ట్ మామూలుగా ఇచ్చింది, ఓకేనా. చూడండి, ఫస్ట్ ఆన్సర్ తల్లికి వందనం స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేస్తారు, తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు లాంచ్ చేస్తారు సార్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, 2025 జూన్ 12న. వెరీ వెరీ ఇంపార్టెంట్. తల్లికి వందనం అనే స్కీము ఎప్పుడు లాంచ్ చేస్తారంటే 2025 జూన్ 12, అంటే 2025 ఎడ్యుకేషన్ ఇయర్, అకాడమిక్ ఇయర్ ఫస్ట్ డే లాంచ్ రోజు. దేనికోసం సార్ అంటే ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ ఎయిడ్ టు మదర్స్ ఫర్ దే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, ఓకేనా. మదర్స్ వారి యొక్క చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసం ఇలా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి, టు ఎవ్రీ గోయింగ్ చిల్డ్రన్ టు స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి ప్రయాణంకి 15,000 రూపీస్ ఇవ్వడం కోసం, ఓకే,
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ స్కీమ్ లాంచ్ చేసిందంటే తల్లికి వందనం స్కీమ్ అంట, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ స్కీమ్, ఇది ఎప్పుడు లాంచ్ చేశారు సార్? 2025 ఆగస్ట్ 2న, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2025 ఆగస్ట్ 2న లాంచ్ చేశారు. ఎక్కడి నుంచి అంటే ఎట్ వీరయ్యపాలెం ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్, గుర్తుపెట్టుకోవాలి. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకాన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2025 ఆగస్ట్ 2 ఫ్రమ్ వీరయ్యపాలెం విలేజ్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది ప్రకాశం డిస్ట్రిక్ట్. మళ్ళీ చూద్దాం. అలాగే ఇక్కడ మస్తికార సేవలో అనే స్కీమ్ ఉంది. దీన్ని 2025 ఏప్రిల్ 25న శ్రీకాకుళంలోని బడగట్లపాలెం నుంచి లాంచ్ చేశారు మస్తికార సేవలో. మళ్ళీ ఆ స్కీమ్స్ ఏంటని చూద్దాం, ఆ స్కీమ్ దేనికోసమని మనం చూద్దాం. ఫస్ట్ ఎప్పుడు లాంచ్ చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఏమంటున్నారు? సో దీపం అని చెప్పేసి అంటున్నారు. దీపం 2 స్కీమ్, దీన్ని ఏమంటారంటే దీపం 2 స్కీమ్ అనొచ్చు, ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ అనొచ్చు. ఎందుకంటే దీని ద్వారా ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తారు కాబట్టి. దీన్ని ఎప్పుడు లాంచ్ చేస్తారు? 2024 నవంబర్ 1న లాంచ్ చేస్తారు దీపం. ఎక్కడి నుంచి? శ్రీకాకుళం జిల్లాలోని ఈదుపురం నుంచి. నెక్స్ట్ చూడండి, ఏపీఎస్ఆర్టీసీ ఫ్రీ బస్ ట్రావెల్ స్కీమ్, లేదా దీన్ని శ్రీశక్తి స్కీమ్. ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్లో ఉమెన్స్ అనే వాళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు కాబట్టి ఫ్రీ బస్ స్కీమ్ అంట. అది మహిళల కోసం కాబట్టి, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కాబట్టి శ్రీశక్తి స్కీమ్ అంట. దీన్ని ఎప్పుడు లాంచ్ చేస్తారంటే 2025 ఆగస్ట్ 15. ఎక్కడి నుంచి సార్ అంటే విజయవాడలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టాప్ నుంచి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, గుర్తుపెట్టుకోండి. ఇలా సూపర్టిక్స్ పథకాల్లో ఏ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేస్తారు అనేది తప్పనిసరిగా మీకు ఐడియా ఉండాలి. ఓకేనా? అయితే ఇక్కడ ఒక మస్తికారో చూడండి, మళ్ళీ ఇక్కడ నోట్ రాస్తున్నాను. ఇందులో మస్తికార సేవలో మాత్రం సూపర్టిక్స్ స్కీమ్ కాదు, జస్ట్ బై మిస్టేక్ ఇచ్చేసిన అట్లా కొంచెం మార్చాలి. ఓకే, ఈ నోట్ ఏంటంటే ఇట్స్ నాట్ ఏ సూపర్టిక్స్ స్కీమ్, ఇది సూపర్టిక్స్ స్కీమ్ అనేది కాదు. రైట్, ఓకేనా? క్లియర్. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు దీనికి ఆన్సర్ చేస్తే డెఫినెట్గా మనకి సూపర్టిక్స్ స్కీమ్కి సంబంధించి కంప్లీట్ మనం నేర్చుకున్నట్టు అవుతుంది. ఒక గంటన్నర పాటు ఓన్లీ స్కీమ్స్ నేర్చుకుని అన్బిట్ చేస్తే ఇదే మీరు 1 అవర్లో కనీసం ఇక్కడ మెజారిటీ ఆఫ్ ది ఏరియాస్ని రాబోయే ఎగ్జామ్లో ఒక 2 నుంచి 3 బిట్స్ వరకు కవర్ చేసే అవకాశం ఉంటుంది ఈ స్టాటిక్తో పాటు, ఈ క్లాస్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని. రైట్, చూడండి, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏమంటున్నారు? ఏపీ గవర్నమెంట్ సూపర్టిక్స్ పథకాలకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. లిస్ట్ 1, లిస్ట్ 2. రిమైనింగ్ ఓం నమ శివాయ, రైట్. సో రేణుక, రజని, రామభద్ర, సో బెటర్ ఓం నమ శివాయ. డెఫినెట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇన్నెట్సన్గా ఉంటుంది కాబట్టి రాసుకునే ప్రయత్నం చేయండి, నో ప్రాబ్లం. సరే, రాబోయే పోటీ పరీక్షలు చూడండి, ఈ క్వశ్చన్స్ పక్కన పెట్టుకోండి, ఎలా వచ్చాయని అబ్జర్వ్ చేయండి. సరే, తల్లికి వందనం ఫస్ట్ చూద్దాం. తల్లికి వందనం స్కీమ్ దేనికోసం సార్? తల్లికి వందనం అనే స్కీమ్ దేనికోసం అంటే నేను చెప్పేది క్లారిటీ వినండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో టు ఎవ్రీ గోయింగ్ స్కూల్ స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ప్రయాణం ఏడాదికి 15,000 రూపీస్ ఫైనాన్షియల్ ఎయిడ్, ఆర్థిక సపోర్ట్గా ఇవ్వడం కోసం
ఏపీ గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి స్కీమ్ ఏంటి అంటే తల్లికి వందనం స్కీమ్. ఈ తల్లికి వందనం స్కీమ్ని 2025 జూన్ 12న స్కూల్ ఓపెనింగ్ డే రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఇలా టు ఎవ్రీ గోయింగ్ స్కూల్ స్టూడెంట్కి పెర్ యానంకి ఏడాదికి ఇచ్చే 15,000 రూపీస్లో 1,000 ఏమో ఫర్ స్కూల్ మెయింటెనెన్స్ కోసం లెస్ చేస్తారు. రిమైనింగ్ 1,000 ఏమో ఆ స్కూల్ ఆయా కోసం తీస్తారు. రిమైనింగ్ 13,000 మాత్రమే దేర్ చిల్డ్రన్స్ మదర్ అకౌంట్లో, ఆ చిల్డ్రన్స్ మదర్ అకౌంట్లో క్రెడిట్ చేయబడతాయి. ఇచ్చేది వాస్తవానికి 13,000 అయినప్పటికీ 13,000 అయినప్పటికీ 15,000 ఇస్తున్నామని చెప్పేసి ఇలా ఎవ్రీ స్కూల్ గోయింగ్ స్టూడెంట్కి ఏడాదికి 15,000 రూపీస్ ఇవ్వడం కోసం ఏపీ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్ ఏంటంటే తల్లికి వందనం స్కీమ్. మరి ఆప్షన్లు ఎక్కడుందో మీరు చూడొచ్చు. ఆప్షన్ ఎక్కడుంది? ఇవ్వండి. ఫస్ట్ ఆప్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 15,000 రూపీస్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. మా వినండి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అన్నా, టు గివ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నా, ఫైనాన్షియల్ ఎయిడ్ అన్నా, టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అన్నా ఒకటే, ఎలా అయినా ఉండవచ్చు ఇంగ్లీష్లో. దీన్ని ఆర్థిక సహాయం, ఆర్థిక తోడ్పాటును అందించడం కోసం, ఆర్థిక చేయూతనివ్వడం కోసం, ఆర్థికంగా వాళ్ళకి సహాయపడడం కోసం అనే పదాల్లో వాడతాం తెలుగులో. 15,000 రూపీస్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ per year to mothers of their school going children. ఓకే, ఇట్లా. నెక్స్ట్ అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్, రెండు పథకాలు ఉన్నాయి. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ అని చెప్పేసి రెండు పథకాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉండే టు ఎవ్రీ ఎలిజిబుల్ ఫార్మర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉండే ప్రతి అర్హుడైన రైతుకి, టు ఎవ్రీ ఎలిజిబుల్ ఫార్మర్కి ఏడాదికి పెర్ యానంకి లేదా సంవత్సరానికి 14,000 రూపీస్ ఇవ్వడం కోసం ఏపీ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్ ఏది అంటే అన్నదాత సుఖీభవ. ఇవ్వండి, అన్నదాత సుఖీభవ ద్వారా ఏపీ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది అంటే 14,000. గుర్తుపెట్టుకోండి. పిఎం కిసాన్ దేశంలో ఉండే టు ఎవ్రీ ఎలిజిబుల్ ఫార్మర్, కంట్రీలో ఉండే ప్రతి ఒక్క అర్హుడైన రైతుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెర్ యానంకి 6,000 ఇవ్వడం కోసం, 6,000 ఆర్థిక సహాయం చేయడం కోసం, టు గివ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన స్కీమ్ ఏంటి అంటే పిఎం కిసాన్. పిఎం కిసాన్, పిఎం కిసాన్ అంట. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ స్కీమ్కి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పేరుతో ఏపీ గవర్నమెంట్ ఏడాదికి 20,000 రూపీస్ ఇస్తుంది. ఏపీ గవర్నమెంట్ ఏడాదికి అందిస్తుంది 20,000 రూపీస్. ఇవ్వండి, 20,000 రూపీస్ అడుగుతాడు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఫార్మర్స్కి ఏడాదికి 20,000 రూపీస్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కోసం ఏ స్కీమ్ లాంచ్ చేస్తుందంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ స్కీమ్ని. అయితే అన్నదాత సుఖీభవ అనేది పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీము. పిఎం కిసాన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన స్కీము. పిఎం కిసాన్ ద్వారా ఇచ్చే 6,000 ప్లస్ అన్నదాత సుఖీభవ ద్వారా ఇచ్చే 14,000, ఈ 20,000 మేమే ఇస్తున్నట్టు ఏపీ గవర్నమెంట్ చెప్తూ ఉంది. మరి ఈ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు సార్? ఈ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు? ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉపయోగం ఏంటి అంటే ఇవ్వండి, ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపీస్ ఆర్థిక సహాయం చేయడం కోసం, టు ప్రొవైడ్ ఎన్ యాన్యువల్ అసిస్టెన్స్ రూపీస్ 20,000 టు ఎవ్రీ ఎలిజిబుల్ ఫార్మర్ ఇన్ ది స్టేట్. రాష్ట్రంలో ఉండే ప్రతి ఎలిజిబిలిటీ ఉండే ఫార్మర్కి ఏడాదికి 20,000 రూపీస్ మీరు పొందొచ్చు. ఎట్లా సార్ అంటే 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో. ఎట్లా ఇస్తారు ఇది అంటే ఇవ్వండి, 5,000 ప్లస్ 2,000 ఒకసారి, 5,000 ప్లస్ 2,000 ఒకసారి, 4,000 ప్లస్ 2,000 ఒకసారి, ఇలా 7,000, 7,000, 6,000 మొత్తం 20,000 అంటాడు.
అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ స్కీమ్ ద్వారా ఇచ్చే 20,000ని ఎన్ని ఇన్స్టాల్మెంట్లు ఫార్మర్కి అకౌంట్లో వేస్తారంటే 3 ఇన్స్టాల్మెంట్. ఇందులో 222 2000 2000 2000 ఈ 3 కూడా పిఎం కిసాన్వి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 2000 అనేది పిఎం కిసాన్ యొక్క అమౌంట్, 5000 5000 4000 అనేది అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అమౌంట్ అడగవచ్చు ఎన్ని విధాలుగా. ఇలా ప్రకాశం జిల్లాలో వేరేపాలెం నుంచి 2025 ఆగస్ట్ 2 లాంచ్ చేసిన స్కీమ్ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఏమని, ఆడబిడ్డ నిధి ఉంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఉమెన్కి, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఉమెన్కి ఏడాదికి 18,000, పెర్ మంత్కి 1,500 per month ki to every eligible woman in this state. There may be ST, SC, Muslim minority, BC, EWC. ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ద ఉమెన్స్ ఆఫ్ ఆల్ కేటగిరీస్కి పెర్ మంత్కి 1,500 రూపీస్, ఏడాదికి 18,000 రూపీస్ ఇవ్వడం కోసం ఏపీ గవర్నమెంట్ లాంచ్ చేయాల్సిన స్కీమ్. ఇంకా లాంచ్ చేయబోయే స్కీమ్ ఏంటంటే ఆడబిడ్డ నిధి స్కీమ్. ప్రతి నెలకి 1,500 ప్రతి ఉమెన్కి టు ప్రొవైడ్ రూపీస్ 1,500 మంత్లీ అసిస్టెన్స్. అడుగుతారు సూపర్ సిక్స్ స్కీమ్స్లో ఇంకా ఏ స్కీమ్ లాంచ్ చేయలేదంటే ఆడబిడ్డ నిధి స్కీమ్ని ఇంకా లాంచ్ చేయలేదు. ఆడబిడ్డ నిధి అనే స్కీమ్ని ఇంకా లాంచ్ చేయలేదు. ఏపీ గవర్నమెంట్ యొక్క సూపర్ సిక్స్ స్కీమ్స్లో ఇంకా ప్రారంభించిన పథకం ఏది అనడంకుండి ఆడబిడ్డ నిధి పథకాన్ని ఇంకా ప్రారంభించలేదు. రిమైనింగ్ 5 కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే దీపం ఉంది. తర్వాత ఏముంది, దీపం అని చెప్పేసి అన్నాను. దీపం 2 స్కీమ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్లో ఉండే ఎవరీ ఫ్యామిలీకి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్స్ని పంపిణీ చేయడం కోసం ఏపీ గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి స్కీమ్ ఏంటి సార్ అంటే దీపం 2. ఇవ్వండి, ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం కోసం ప్రొవైడింగ్ 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ టు ఎవ్రీ ఫ్యామిలీ బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీ అంటాడు. దీపం 2 స్కీమ్ ద్వారా ఫిక్స్డ్ ఇన్కమ్ హోల్డర్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందా, వేరియబుల్ ఇన్కమ్ హోల్డర్స్ ఎలిజిబిలిటీ ఉంటుందంటే వేరియబుల్ చర ఆదాయం గల వారికి మాత్రమే అవకాశం ఉంటుంది, ఫిక్స్డ్ ఇన్కమ్ హోల్డర్స్కి అవకాశం ఉండదు. తప్పనిసరిగా దీపం 2 స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందాలంటే మనం బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్లో ఉండాలి. ఇక లాస్ట్ది ఫ్రీ ట్రావెల్ బస్ స్కీమ్. ఏమన్నారు, ఉచిత బస్ ప్రయాణం లేదా శ్రీశక్తి స్కీమ్ అంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో త్రూఅవుట్ ది స్టేట్ లోకల్ బస్సెస్లో ఉమెన్స్ ట్రాన్స్జెండర్స్ గర్ల్స్ ఫ్రీగా ట్రావెల్ చేయడం కోసం ఏ స్కీమ్ లాంచ్ చేశారు సార్ అంటే ఇవ్వండి, శ్రీశక్తి పథకం. శ్రీశక్తి స్కీమ్ ద్వారా స్థానిక బస్సెస్లో మహిళలందరూ ఉచితంగా ట్రావెల్ చేయొచ్చు. ఓకే, దీనికోసం శ్రీశక్తి స్కీమ్ లేదా ఫ్రీ బస్ ట్రావెల్ స్కీమ్. దీనికి ఫర్ ఆల్ ఉమెన్స్ గర్ల్స్ ట్రాన్స్జెండర్స్ ఫ్రీగా ట్రావెల్ చేయడం కోసం. ఇట్లా అది స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారని కానీ, ఓకే, స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారని కానీ, ఆ స్కీమ్ దేనికోసం అడిగినప్పుడు తప్పనిసరిగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, చెప్పాల్సి ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఏమని సార్ సూపర్ స్కీమ్స్లో ఉండే ఆ 6 స్కీమ్స్ ఏంటి చెప్పండి చూద్దాం. మీరు ఎవరైనా సార్ సూపర్ 6 స్కీమ్స్ అంటున్నాం కదా, ఆ సూపర్ 6 స్కీమ్స్లో ఉండే ఆ 6 స్కీమ్స్ ఏమున్నాయి, వీళ్ళు ఎవరైనా ఆన్లైన్లో ఉండేవాళ్ళు. ఓకే, ట్రై చేయండి. లెట్స్ ట్రై టు సే వాట్ ఆర్ దోస్ 6 స్కీమ్స్ విచ్ ఆర్ లిస్టెడ్ అండర్ ది హెడ్ ఆఫ్ సూపర్ 6. ఆన్లైన్లో ఉన్నవాళ్ళు రైట్, వెరీ గుడ్. రిమైనింగ్ ఆల్ ది స్టూడెంట్స్ ఆల్సో. లాస్ట్ వన్ పెన్షన్ స్కీమ్. ఓకే రైట్, ఇక్కడ నేను రాస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా, రైట్, జాగ్రత్తగా మీ నోట్ చేసుకోండి. ఇది ఏపీ గవర్నమెంట్ సూపర్ 6 స్కీమ్స్. సూపర్ 6 అంటే 6 ప్రధాన పథకాలు.
గత గవర్నమెంట్లో నవరత్నాస్ ఎట్లాగో వైఎస్ఆర్సీపీ హయాంలో నవరత్న స్కీమ్స్ ఎంత ఇంపార్టెంట్, ఇప్పుడు ఈ స్కీమ్స్ ఎంత ఇంపార్టెంట్. ఒకటి ఏంటి సార్ అంటే యూత్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. ఫస్ట్ ఏంటి సార్ అంటే యూత్ ఎంప్లాయ్మెంట్. ఒకటి యూత్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అంట, లేదా నిరుద్యోగ భృతి అంట, నిరుద్యోగ భృతి స్కీమ్. రెండిట్లో ఏదో ఒకటే. దీన్ని అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ స్కీమ్ అన్నా నిరుద్యోగ భృతి స్కీమ్ అన్నా ఒకటే. వినండమ్మా, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 20 lakh ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి 20 lakhs జాబ్స్ అయినా కల్పిస్తాము, లేదా నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిగా అయినా ఇస్తాము. ఏదో ఒకటే, రెండు ఉండవు, ఏదో ఒకటే. ఆంధ్రప్రదేశ్లో 2024 నుంచి 2029 మధ్య బోత్ ఇన్ ది పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్లో రెండిట్లో కలిపి 20 lakhs జాబ్స్ అయినా సరే మా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి. లేదా కల్పించలేకపోతే ఎవ్రీ అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి పెర్ మంత్కి నిరుద్యోగ భృతి ద్వారా 3,000 రూపాయలు ఇస్తాం అన్నది ఈ ఫస్ట్ స్కీమ్. ఇప్పుడు ఇది అమలు కావడం లేదు, ఇది అమలు చేయడం లేదు. దేన్ని అమలు చేస్తున్నారంటే దీన్ని అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 6 పాలసీస్ ద్వారా వేరియస్ సెక్టార్స్ని స్ట్రెంథనింగ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీస్ అనేది తీసుకొస్తూ అందులో ల్యాక్స్ ఎంప్లాయబిలిటీ కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి సెకండ్ స్కీమ్ ఏంటి సార్? ఇగోండి, సెకండ్ స్కీము ఏముంది చూడండి. సెకండ్ తల్లికి వందనం అంటాం. తల్లికి వందనం స్కీమ్ చూడండి. మీకు తెలుసు, దీని గురించి చెప్పాను కాబట్టి ఆల్రెడీ. అలాగే దీపం 2 స్కీమ్. ఓకే, ఇంకా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్, పిఎం కిసాన్ స్కీమ్. సో ఒకటి స్కీమ్స్. నెక్స్ట్ ఆడబిడ్డ నిధి స్కీమ్. లాస్ట్లో ఇంకేముంది? శ్రీశక్తి అంట. దీన్ని ఏమంటారంటే శ్రీశక్తి పథకం, శ్రీశక్తి స్కీమ్. ఇది ఫ్రీ బస్ ట్రావెల్ స్కీమ్. ఇవి అడుగుతాడు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అమలు చేస్తున్నటువంటి సూపర్ స్కీమ్స్లో ఇంకా అమలు కాని పథకం ఏది అంటే విచ్ స్కీమ్ డిడ్ నాట్ ఇంప్లిమెంట్ ఎట్? ఆడబిడ్డ నిధి స్కీమ్ ఇంకా అమలు చేయలే, ఇది ఫండ్స్ లేవని లేట్ చేస్తూ ఉన్నారు. రిమైనింగ్ అన్ని స్కీమ్స్ని అమలు చేస్తున్నారు. రిమైనింగ్ సూపర్ స్కీమ్స్లో అన్ని స్కీమ్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తుంది. వెరీ గుడ్ రెస్పాన్స్. రైట్. వెరీ గుడ్. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, ఇదే కాకుండా మీకు ఐడియా ఉందా, రీసెంట్గా మత్స్యకార సేవలో స్కీమ్ లాంచ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసే సూపర్ స్కీమ్స్ కాకుండా అదర్ ఇంపార్టెంట్ స్కీమ్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసే సూపర్ స్కీమ్స్ కాకుండా ఆల్ అదర్ ఇంపార్టెంట్ స్కీమ్స్ని మీరు అబ్జర్వ్ కానీ చేస్తే మత్స్యకార సేవలో అనే స్కీమ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ది ఫిషర్మ్యాన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారుల యొక్క సంక్షేమం కోసం, అలా ఫిషర్మ్యాన్స్కి మత్స్యకారులకి ఏడాదికి 20,000 రూపీస్ ఆర్థిక సహాయంగా ఇవ్వడం కోసం ఏపీ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్ ఏంటంటే మత్స్యకార సేవలో స్కీమ్ లేదా మత్స్యకార భరోసా స్కీమ్. దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చాం చూడండి, ఏముంటున్నారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. రైట్. ఏపీ గవర్నమెంట్
ప్రారంభించిన మత్స్యకార సేవలో పథకానికి సంబంధించి ఈ క్రింది వాక్యాలని పరిశీలింపము అంటున్నారు. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ టు ది ఏపీ గవర్నమెంట్ లాంచ్ మత్స్యకార సేవలో స్కీమ్. పై వాక్యాల్లో ఏవి సరైనవి? ఓకే, సో విచ్ ఈస్ ద స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ గివెన్ అబౌవ్? చూడండి, మత్స్యకార సేవలో స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2025 ఏప్రిల్ 26, 2025 ఏప్రిల్ 26న మత్స్యకార సేవలో స్కీమ్ని లాంచ్ చేశారంట. కరెక్ట్. ఎక్కడి నుంచి లాంచ్ చేశారు సార్ అంటే ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల మండలంలో బుడగట్లపాలెం, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో శ్రీకాకుళంలో బుడగట్లపాలెం నుంచి దీన్ని లాంచ్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మత్స్యకార సేవలో స్కీమ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏడాదికి ఎంత మొత్తాన్ని ఇస్తుంది ఫిషర్మ్యాన్ కంటే 20,000 రూపీస్. ఏ టైంలో అంటే ఫిషింగ్ బ్యాన్, మత్స్యకారులు చేపల వేట నిషేధ సమయంలో ఎవ్రీ ఇయర్ మనకి ఏప్రిల్ 14 నుంచి జూన్ 15 వరకు, ఏప్రిల్ 15 నుంచి ఇవ్వండి, ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 మధ్య ఫిషింగ్ బ్యాన్ టైం, మత్స్యకారులకి చేపల వేట నిషేధ సమయం. ఆ టైంలో మత్స్యకారులు ఫిషర్మెన్స్ వాళ్ళ వృత్తే ఫిషర్మ్యాన్, చేపలు పట్టి చేపలను వేటాడి అమ్మటం. మరి మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళకూడదంటే వాళ్ళకి డబ్బులు ఎట్లా వస్తాయి, వాళ్ళ జీవనం ఎట్లా కొనసాగుతుంది, వాళ్ళు ఏం తిని బతకాలి? కాబట్టి ఫిషింగ్ బ్యాన్ టైంలో ఎవ్రీ ఇయర్ 61 డేస్ ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 మధ్య ఈ 2 months 61 డేస్ పాటు 2 months ఆర్ 61 డేస్ పాటు ఫిషింగ్ బ్యాన్ టైం కాబట్టి, చేపల వేట నిషేధ సమయం కాబట్టి మీకు ఆర్థికంగా ఆదుకోవడం కోసం, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం కోసం మా ఏపీ గవర్నమెంట్ ఒక స్కీమ్ లాంచ్ చేస్తుంది. ఆ స్కీమ్ మత్స్యకార సేవలో స్కీము అని ఎవ్రీ ఇయర్ కూడా మత్స్యకార సేవలో స్కీమ్ ద్వారా ఎంత మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎవ్రీ ఫిషర్మ్యాన్ ఫ్యామిలీకి ఇస్తూ ఉందంటే 20,000. దీనికోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అప్రాక్సిమేట్గా ఎన్ని ఫ్యామిలీస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈ స్కీమ్ ద్వారా బెనిఫిటింగ్ పొందుతున్నాయంటే అరౌండ్ 1,30,000 ఫ్యామిలీస్ ఆర్ గెటింగ్ బెనిఫిట్ త్రూ దిస్ స్కీమ్. ఎన్ని జిల్లాల్లో సార్ అంటే 12 districts, 12 జిల్లాల్లో వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం 12 జిల్లాల్లోని 1,30,000 మత్స్యకార ఫ్యామిలీస్, ఫిషర్మెన్ ఫ్యామిలీస్ బెనిఫిటింగ్ పొందుతూ ఉన్నాయి. ఇది ఏ రకంగా అయినా కానీ మీరు చెప్పాలా? అన్నీ కరెక్టే, అన్నీ సరైనవే. అర్థమవుతుంది కదా? క్లియర్? ఆన్లైన్లో ఉన్న వాళ్ళు రైట్. నెక్స్ట్ క్లియర్ మా? సో ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. రాబోయే పోటీ పరీక్షల్లో డెఫినెట్లీ మన కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ ఇండెక్సెస్ ర్యాంక్ సంబంధించి 1 or 2 క్వశ్చన్ గ్యారంటీగా వస్తాయి. 100% we can expect at least 1 or maximum 2 questions from the important rankings indexes are released by the different departments, various departments. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. ఎస్. సో ఓం నమో శివాయ. రైట్. చూడండి, సో మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇండెక్సెస్ ఆఫ్ ఇండియా ఇన్ వేరియస్ కేటగిరీస్ గ్లోబల్లీ. ప్రపంచవ్యాప్తంగా వేరియస్ ఇండెక్సెస్లో కేటగిరీస్లో ఇండియా యొక్క ర్యాంక్ సంబంధించి మ్యాచ్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఇండెక్స్ ఆర్ ర్యాంక్, ఇక్కడ ఏముందంటే నేమ్ ఆఫ్ ది ఇండెక్స్ ఆర్ ర్యాంక్ అని చెప్పేసి ఒకటి, ఇండియాస్ ర్యాంక్స్ ఇన్ వేరియస్ కేటగిరీస్, ఆ ఇండెక్స్ లేదా ర్యాంకింగ్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అని చెప్పేసి ఉంది. అబ్జర్వ్ చేయండి. 2026 ఫిబ్రవరిలో హెన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్ ప్రకారం 2026 ఫిబ్రవరిలో హెన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్ ప్రకారం పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 75. పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్స్ ఎంత సార్ అంటే 75. మనకి ఆన్లైన్లో చెప్పే క్లాసెస్ అన్ని కూడా ఇంతే క్వాలిటీ, ఇంతే బెటర్ వేలో ఉంటాయి. ఓకేనా? జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత సార్ అంటే 75. ఎంత? 75. సార్ ఏంటి సార్ హెన్లీ పాస్పోర్ట్ అంటే? హెన్లీ పార్ట్నర్స్ అనే సంస్థ వాళ్ళు ఈ ఇండెక్స్ ఇస్తారు కాబట్టి దీన్ని హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అని పేరు పెట్టారు. ఏ కంట్రీ సిటిజన్స్ వితౌట్
వీసా లేకుండా మోర్ నెంబర్ ఆఫ్ కంట్రీస్కి ట్రావెల్ చేయొచ్చు. ఒక కంట్రీ సిటిజన్స్ వితౌట్ వీసా ఫ్రీ వీసాతో ఏ కంట్రీకి ఎక్కువగా ట్రావెల్ చేయొచ్చు, ఎన్ని దేశాలకు ట్రావెల్ చేయొచ్చు అనే దాన్ని బేస్ చేసుకుని హెన్లీ పాస్పోర్ట్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 3-4 టైమ్స్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ని ఇస్తారు. అలా సింగపూర్ కంట్రీ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో టాప్ ప్లేస్ ఎవరంటే సింగపూర్ కంట్రీ పీపుల్ ప్రపంచంలో 192 కంట్రీస్కి వితౌట్ వీసా లేకుండా ట్రావెల్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ పాస్పోర్ట్ వేరు, వీసా వేరు. పాస్పోర్ట్ అంటే టు ఐడెంటిఫై యు ఆర్ విచ్ కంట్రీ సిటిజన్, నువ్వు ఏ దేశస్తుడివి, నీది ఏ దేశం అని నేను ఐడెంటిఫై చేయాలంటే నీకు ఉండాల్సింది పాస్పోర్ట్. నువ్వు వేరే కంట్రీకి వెళ్ళేటప్పుడు ఆ కంట్రీ వాళ్ళు నీకు ఇచ్చే పర్మిషన్ ఏమంటామంటే వీసా అంట. వీసా అంటే విజిటర్స్ ఇంటర్నేషనల్ స్టే అడ్మిషన్. మనం విదేశాల్లో స్టే చేయడానికి ఆ కంట్రీ వాళ్ళు ఇచ్చే పర్మిషన్ వీసా అంట. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే కనుక 2025 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్, దీన్ని ఐక్యూ ఎయిర్ అంట. స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి స్విస్ ఐక్యూ వాళ్ళు ఇండెక్స్ ఇస్తూ ఉంటారు, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. 2025 రిపోర్ట్ ప్రకారం మొన్న ఇచ్చారు. 25 అంటే లాస్ట్ ఇయర్ కాదు, మొన్న ఇచ్చిన రిపోర్టే. 2025 డేటాకి సంబంధించి రిపోర్ట్ మొన్న ఇచ్చారు. అలా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే చూడండి, ఇండియా ర్యాంక్ 6th ర్యాంక్. ఇండియా ఈజ్ ది 6th మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ. ప్రపంచంలో ఓకేనా, ద మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్లో ఇండియా 6వ ర్యాంక్లో ఉంది. పాకిస్తాన్ 1st ర్యాంక్లో ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ అనేది 1st ర్యాంక్లో ఉంది. ద మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్లో పాకిస్తాన్ 1st ర్యాంకు. అలాగే ఇక్కడ తీసుకుంటే ఇది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో సింగపూర్ 1st ర్యాంక్. సింగపూర్ అనేది 1st ర్యాంక్. కొన్నిసార్లు 1st ర్యాంక్ లాస్ట్ ర్యాంక్ అడగడు కానీ 1st ర్యాంక్ అడిగిస్తాడు. ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశం ఏదంటే పాకిస్తాన్. ఇండియా 6th ప్లేస్. మరి చెప్పండి, ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం ఏది? విచ్ ఈజ్ ది మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ది వరల్డ్? ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం చెప్పండి. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం ఏది? లోని. మన ఉత్తరప్రదేశ్లోని లోని అని చెప్పేసి అంట. యూపీలో ఏముంది? లోని. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో ఉత్తరప్రదేశ్లో లోని ఉంది కదా, ఇది వరల్డ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. లోని. మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ పాకిస్తాన్. ఇండియా 6th ర్యాంక్. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. ఇగోండి, అకార్డింగ్ టు సిప్రీ రిపోర్ట్ 2021-25 లేటెస్ట్గా సిప్రీ వాళ్ళు 2026 మార్చిలో సిప్రీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని ఏమంటామంటే, సిప్రీ అంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంట. అంటే వరల్డ్ వైడ్గా డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఏ దేశం ఎక్కువగా రక్షణ కోసం వ్యయం చేస్తూ ఉంది, ఆర్మ్స్ ఇంపోర్టెడ్ ఎగుమతులు దిగుమతులు ఎలా ఉన్నాయి, డిఫెన్స్ కంట్రోలింగ్ రక్షణ నియంత్రణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నాయని చెప్పేసి స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి చూడండి ఇక్కడ సిప్రీ అంట. సిప్రీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా రిపోర్ట్ ఇస్తారు. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు స్వీడన్ చెందినటువంటి వాళ్ళు. ఓకే, స్వీడన్ చెందినటువంటి వాళ్ళు. ఇందులో ఇండియా ర్యాంక్ ఎంత? ఇండియా ఈజ్ ది సెకండ్ మోస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ ఇన్ ది వరల్డ్. 8.2%తో ప్రపంచంలో ఎక్కువగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల్లో ఇండియా 2nd ర్యాంక్లో ఉంది. సిప్రీ రిపోర్ట్ ప్రకారం 100లో వరల్డ్ వైడ్గా 100% ఆర్మ్స్ ఇంపోర్ట్లో ఇండియా 8.2%తో 2nd ప్లేస్లో ఉంది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కంట్రీ ఏదంటే ఉక్రెయిన్ అని చెప్పేసి అంట. ద లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ ఏది? ఉక్రెయిన్. 9.7%తో ఉక్రెయిన్
టాప్ ప్లేస్లో ఉంది. ప్రపంచంలో ద లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్, అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల్లో ఉక్రెయిన్ ఫస్ట్, ఇండియా సెకండ్ ఉంది. ద లార్జెస్ట్ ఆర్మ్స్ ఎక్స్పోర్టర్లో అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇండియాస్ ర్యాంక్ ఇన్ 2025 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటంటే 17 గోల్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని సార్ అంటే 17. అలా 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి వరల్డ్ వైడ్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ ఎవరిస్తారంటే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ వాళ్ళు ఇస్తారు. వరల్డ్ వైడ్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ని ఎవరిస్తారు సార్? యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ వాళ్ళు ఇస్తారు. అలా గ్లోబల్ SDGs ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఇండియా ర్యాంకు ఎంత? 99. ఇండియా ర్యాంక్ ఎంత? 99 అంట. ఇదిగోండి, ఇండియా ర్యాంక్ ఇస్ 99 అవుట్ ఆఫ్ 167 కంట్రీస్. 167 దేశాలు ఇండియా ర్యాంకు 99. ఇండియా స్కోర్ ఏమో 67 స్కోర్ పాయింట్స్. SDGs ఇండెక్స్లో మన స్కోర్ పాయింట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎవరిస్తారు ఇండెక్స్ ఎవరిస్తారని కూడా చెప్పేస్తున్నాను. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇందులో ఇదిగోండి, అకార్డింగ్ టు 2026 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. ఓకే, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వెల్ బీయింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు విత్ ది కొలాబరేషన్ ఆఫ్ గ్యాలోపింగ్ ఇన్స్టిట్యూట్ అలాగే UNDP విత్ ది కొలాబరేషన్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వెల్ బీయింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు విత్ ది కొలాబరేషన్ ఆఫ్ ఎవరి సహకారంతో? గ్యాలోప్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు UNSDS అని సపోర్ట్తో ఏమిస్తారంటే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. అలా 2026 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 166. వరల్డ్ హ్యాపీనెస్ ఇండియా ర్యాంక్ 166 అవుట్ ఆఫ్ 147 కంట్రీస్లో. ఆఫ్ఘనిస్తాన్ ద అన్మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఓకే ఇన్ ది వరల్డ్. ఇందులో తీసుకుంటే ఫస్ట్ ర్యాంక్ ఎవరంటే ఫిన్లాండ్. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంక్ ఎవరంటే ఫిన్లాండ్ వరుసగా 9 కాన్సిక్యూటివ్ ఇయర్స్ అంట. ఫిన్లాండ్ వాళ్ళు వరుసగా 9 టైమ్స్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో టాప్ ప్లేస్లో ఉన్నారు. ఇట్లా మీకు తప్పనిసరిగా మీరు అర్థం చేసుకోవాలి, ఫాలో అవుతూ వెళ్ళాలి. ఓకేనా, రైట్. ఇవి మనకి ఈ క్లాసులు ఏవైతే నేను చెప్పున్నానో ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిని మైండ్లో పెట్టుకోండి. మనకి ఇట్లానే కరెంట్ అఫైర్స్ సంబంధించి మంత్ వైజ్ కరెంట్ అఫైర్స్ కంటే మనం ఫస్ట్ ఆల్ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ని ఇలా ఈ రూపంలో అనాలిసిస్ చేస్తే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్లో చూడండి 5 ఇంపార్టెంట్ ఇయర్స్ ఇండెక్స్ సంబంధించి 5 ఇంపార్టెంట్ ఇండెక్స్ మనం కవర్ చేసుకుంటూ వెళ్ళాం. ఫస్ట్ లాస్ట్ ఇండియా కూడా చెప్పుకుంటూ ఉన్నాం. దాంతోపాటుగా మీకు సెక్షన్ వైజ్ కరెంట్ అఫైర్స్, కరెంట్ అంటే అవార్డ్స్, లేటెస్ట్ అవార్డ్స్, స్పోర్ట్స్, ఇండెక్సెస్, సమిట్స్, ర్యాంకింగ్స్, కరెంట్ ఎస్ఎన్టీ, కరెంట్ డిజాస్టర్, కరెంట్ ఎకానమీ, కరెంట్ ఎన్విరాన్మెంట్, ఇలా అన్నీ కూడా వీడియోస్ అనేది చేస్తూ ఉన్నాను. ప్రెజెంట్ మీరు చూస్తూ ఉన్నారు. ఓకే, వాళ్ళు నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఈ వీడియో కింద ఈ PDF కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే, మీరు ఫాలో అవ్వండి. ఓకే స్టూడెంట్స్, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ. ఓకే, డెఫినెట్గా ఓ నమో శివయ్య చేస్తాను. అంటే మీకు క్వశ్చన్స్ కింద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, బట్ ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ అనేది అంతగా ఉండకపోవచ్చు. మీరు వినేటప్పుడు రాసుకుంటే చాలా బెటర్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. సో మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ.